విష్ణు అన్న యాక్టింగ్ చించి పక్క పెట్టేసిన యాక్టింగ్ లక్షల కోట్లు కన్నా రాకపోతే నేను హైదరాబాద్ వదిలి పారిపోతా. బాగుందన్న, చాలా బాగుంది. అంటే మామూలుగా ఫస్ట్లో ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే జస్ట్ ఏదో టైం పాస్కి చేస్తున్నారు అది అని చెప్పి అనుకున్నాం. తర్వాత ఏమైందంటే ఇంకా ట్రైలర్ చూశాక చాలా వర్త్ అనిపించింది, మూవీ వెళ్ళాలని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చింది. మంచి విషయం కన్నప్ప. ఫస్ట్లో చూసినప్పుడు చాలా ట్రోల్ చూసినప్పుడు నేను అనుకున్నాను ఏంటి ఇలా ఉంది అంటే కెమెరా సైడ్ యాంగిల్స్ కానీ డిఫరెంట్ చూస్తున్నారని చెప్పి. తర్వాత ఏదైతే స్టోరీ ప్లాట్ లైన్ అనిపించిందో మొత్తం వాళ్ళు ఆ దేవుళ్ళు కానీ మొత్తం ఏదైతే ప్లాట్ లైన్ ఉందో కానీ మొత్తం వాళ్ళు తీసిన మొత్తం చాలా వర్త్ అనిపించింది. విజువల్స్ కానీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి విజువల్స్ అయితే, నేను ఎక్స్పెక్ట్ చేసిన కానీ చాలా బెటర్ ఉన్నాయి. ప్రభాస్ గారి క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి? చాలా తక్కువ షార్ట్ రోల్ ఉంటుంది, కానీ షార్ట్ రోల్ ఉన్నా కానీ అది చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. శివ సాంగ్ ఎలా? అవి బాగానే ఉన్నాయి, అందరికి జనాల్లో కూడా మంచిగా బాగా రీచ్ అయింది. గ్రాఫిక్స్ కానీ అవి ఎలా? గ్రాఫిక్స్ పెద్ద ఏం లేదు, లొకేషన్స్ బాగున్నాయి. దేవుని స్టోరీలో ఏమైనా చేంజెస్ చేసిరా? దేవుని స్టోరీలో ఏమైనా చేంజెస్ చేసిరా? లేదు కానీ ఎలా ఉంటుంది? న్యూజిలాండ్లో తీసారు కదా, చాలా బాగుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంది. దేవుని స్టోరీ అది ఎలా అనిపిస్తుంది? దేవుడి స్టోరీ అయినా కానీ చాలా బాగుందండి. ఒక మనం భక్తి పారవశం పెంచేలాగా ఉన్నది. మళ్ళీ ఆ పరమశివుని కన్నప్పని మనం తలుచుకున్నట్టుగా ఉంటుంది. మా ప్రభాస్ మాత్రం ఎరగ తీసేసాడు. ఆయన వచ్చిన 25 మినిట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అటు ఒక భక్తుడికి అంటే విష్ణు కానీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మామూలుగా అయితే నాసికుడికి అండ్ మన దేవుడికి అని ఒక ఫైట్ లాగా అనిపించింది అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాట్లాడుకున్న సినిమా పెద్ద హైలైట్ అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా మరి విష్ణు ఏం పెట్టి పెంచాడు కానీ నిజంగా చెప్తున్నాను, ఆ డబ్బు ఇచ్చాడు ఇంకేమైనా ఇచ్చాడు కానీ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ప్రభాస్ ఉన్న ప్రతి సీను కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. విష్ణు అన్న యాక్టింగ్ చించి పక్క పెట్టేసిన యాక్టింగ్ లో అంతా అన్న ఏడిపించి మొత్తం ఏడ్చుకోవాలి సినిమాస్. అంటే దేవుడు అంటే ఎంత ప్రేమ చేస్తాడో, అంటే భక్తులు అంటే ఎలా ఉండాలో చేసి చూపించిండు. ఒక శివుడు భక్తుడు ఎలా ఉండాలో నిజంగా యాడ్సాప్ సార్ మీ యాక్టింగ్. నిజంగా భక్త కన్నప్ప టైటిల్ ఎలా ఉందో టైటిల్ దగ్గర మీరు యాక్టింగ్ చేసి చూపించారు, ఎక్కడ కూడా తగ్గలేరు. మనకి ఇప్పుడున్న ప్రజలకు ఎలా చూపించాలో అలా చూపించారు. ప్రభాస్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? అది బూస్ బాన్స్ అంటే మళ్ళీ ఒక బాహుబలిలో మనం ఎలా ఎంజాయ్ చేస్తామో ప్రభాస్ అని చూస్తే ఇంట్లో ఒక క్యారెక్టర్లా రుద్ర క్యారెక్టర్ చూస్తే ప్రభాస్ అన్న అంత బాగా అనిపించిండు. అంటే ఆ క్యారెక్టర్కి చాలా బాగున్నాడు. భయ్యా నేను ఇప్పుడే కన్నప్ప సినిమా చూశాను భయ్యా, కన్నప్ప సినిమా చూశాను, కన్నప్ప లాగా మారిపోయినా చూడండి స్టైలు. కన్నప్ప భయ్యా, కన్నప్ప సినిమా ఉంది భయ్యా. ఈ సినిమాలో భయ్యా ప్రభాస్ అన్న, మంచు విష్ణు అన్న, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, ఎంతమంది పోయా యాక్టర్లు, ఒక్కరా ఇతరా వాళ్ళని చూడలేక నా కళ్ళు అయితే పేలిపోయినాయి పోయా. ఈ సినిమాలో ఇంకా ప్రభాస్ అన్న, మంచు విష్ణు అన్న కత్తిరెత్తుకుని నరుక్కుంటూ ఉంటే పోయా ఇతరు పాప నరుక్కుంటుంటే రక్తాలు, తలకాయలు, మెడకాయలు, కాళ్ళు, చేతులు, మొండాలు, బట్టలు తెగిపోతున్నాయి. సినిమాలో భక్తి ఉందా లేదా? భక్తి ఉంది, ఆ భక్తితో పాటు రక్తి ఉంది అన్న. మంచు విష్ణు అన్న రొమాన్స్ ఉంది భయ్యా. హీరోయిన్ తో ఓకే అబ్బా, రొమాన్స్కి అయితే కింద పైన కారిపోతున్నాయి. 10,000 కోట్లే కాదు భయ్యా, ఇప్పుడు చెప్తున్నా 10 లక్షల కోట్లు దాటి అంతకు మించి సినిమా ఇప్పటికీ 15 లక్షల కోట్లు టార్గెట్ అంట. కాబట్టి ఈ సినిమా 10,000 కోట్లు ఈ రోజే సినిమా 10,000 కోట్లు దాటి 10 లక్షల కోట్లు టార్గెట్ అన్నారు. కాబట్టి ఇండియానే కాదు ప్రపంచంలో ఇలాంటి సినిమా లేదంటే సినిమాని ఆడేవాడు అన్నాడు. ఇందులో ప్రభాస్ అన్న, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, మంచు విష్ణు, కమలాసన్ లేడు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా పోయా 100% అమ్మ తోడు పోయా. ఈడు మీద చెప్తాను, ఒట్టు నీ మీద, మీడియా మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ సినిమా 10,000 కోట్లు కొట్టి 10 లక్షల కోట్లు కన్నా రాకపోతే నేను హైదరాబాద్